రాష్ట్రం అంతటా కరెంటు బిల్లులు తగ్గినాయి. అయితే అది ప్రభుత్వం తగ్గించినయి గాదు. ప్రభుత్వం ఎట్లాగూ మొన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆపమన్నందుకు గాను ట్రూ అప్ బదులు ట్రూ డౌన్ చేశారు. అంతవరకే. అది రూ. 10, రూ. 20 ఇవ్వాలని. అదే సందర్భంలో కరెంటు వాడకం తగ్గింది. ఎందుకని? చలికాలం. మామూలుగా ఏసీ, ఫ్యాను 2 యేసుకున్నా కూడా ఆననటువంటి స్టేజి ఎండాకాలంలో ఉంటది. ఎండాకాలం తగ్గిపోయి ఇప్పుడు డిసెంబర్ వచ్చేటప్పటికి విపరీతమైన చలి. ఫ్యాన్లు తీసేస్తున్నాం, ఏసీలు తీసేస్తున్నాం. 2 తీసేసి పడుకుంటాను నాలాంటోళ్ళైతే ఏదో ఒకటి పెట్టుకుని పడుకునేవాళ్ళు ఉంటారు. ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఒక్క గుంటూరు జిల్లానే రోజుకి 5 మిలియన్ యూనిట్లు తగ్గినాయి. మామూలుగా ఎండాకాలంలో 22 మిలియన్ యూనిట్లు వాడితే ఇప్పుడు 17 మిలియన్ యూనిట్లు నమోదయ్యాయి. ప్రతి జిల్లాలో కూడా అట్లాగే తగ్గిపోయింది. అయితే యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు ఛార్జీలు మాత్రం తగ్గవు. ఎందుకని? నువ్వు వాడినా వాడకపోయినా ఎంత వాడతామని చెప్పి ప్రభుత్వం ఆయా విద్యుత్ ఉత్పత్తిదారుతో ఒప్పందం చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడితో నువ్వు 50,000 యూనిట్లు నీ దగ్గర కొంటాం, లేకపోతే 70,000 యూనిట్లు నీ దగ్గర కొంటాం అంటే ఆ కొనకపోయినా సరే డబ్బులు ఇవ్వాల్సిందే ప్రభుత్వం. మనం అనుకోండి హోటల్కి వెళ్తే తిన్నంత వరకే డబ్బులు ఇస్తాం, సో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే కొన్నంత వరకే డబ్బులు ఇస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చినంత డబ్బులు చెల్లిస్తూనే ఉంటుంది. తద్వారా నష్టపోతున్నాం మనం. కానీ అడిగే తీరిక, ఓపిక, ప్రశ్న ఎవరికి లేదు.